ఎస్ 11,638 సీట్లు ఖాళీ. ఇంజనీరింగ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ పూర్తి. ఫీజు చెల్లింపునకు ఈ నెల 12 వరకు ఛాన్స్. 51 కాలేజీలో 100% అడ్మిషన్లు. దయచేసి ఐటీ సిఎస్సి అని మళ్ళీ ఎగవాడకంటారా నాయన. మొత్తము లే ఆఫ్లు. ప్రతి ఒక్కరు పిల్లల టాలెంట్ చూసి దానికి సంబంధించినటువంటి కోర్సులలో జాయిన్ చేస్తే బాగుంటుంది. ఇష్టం ఉన్నా లేకపోయినా. నేను రీసెంట్ టైమ్స్లో ఈ చెయ్యిరిగింది కదా, ఇంట్లో కూర్చుంటున్నాం, ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటేనే చేస్తున్నాం న్యూస్. ఏం చేస్తున్నాం, అన్ని వెబ్ సిరీస్, ఓటీటీ ప్లాట్ఫామ్స్, మంచి మంచి ఫిలిమ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. అయితే రీసెంట్ టైమ్స్లో 3BHK అని ఒక మూవీ ఉంది. ఒక మిడిల్ క్లాస్ బతుకులు ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు కొనాలంటే ఒక కుటుంబం ఎన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఎన్ని త్యాగాలు చేసిన తర్వాత మళ్ళీ చెప్పుడు మాటలు వింటే ఆ కొడుకుకేమో మెకానికల్ ఇంజనీరింగ్ చేయాలని ఉంటుంది. తీరా చూస్తే తండ్రి ప్రిన్సిపల్ చెప్పిండు కదా అని చెప్పి, అది కూడా మేనేజ్మెంట్ కోటాలు, ప్రిన్సిపల్ చెప్పిండు కదా అని చెప్పి ఐటీ అంతా బాగుంది, ఐటీలో జాయిన్ చేయి అని చెప్పి ఐటీలో జాయిన్ చేస్తాడు. తీరా ఐటీలో జాయిన్ అయిన తర్వాత అతనికి ఐటీ ఒక ముక్క అర్థం కాదు. చదవాలని ప్రయత్నిస్తాడు, ఎందుకంటే 3BHK కొనడం వాళ్ళ కళ. చదవాలి, నా కుటుంబాన్ని నేను పోషించాలా, మా నాన్న కళ నెరవేర్చాలని చెప్పి ఆ కొడుకు అనుకుంటాడు. అక్కడ కొడుకు తప్పులేదు, కానీ చదవలేదు. ఆ సిఎస్సి ఆయనకి ఇష్టం లేదు కాబట్టి అది అర్థం కాదు. అది ఎట్లుంటుందంటే ఇక అదేమో అర్థం కాదు. అర్థం కాకపోతే 4 years కంప్లీట్ అయిపోతుంది. ఎక్కడ కూడా ఒక చిన్న ఉద్యోగం కూడా దొరకదు, ప్లేస్మెంట్స్ ద్వారా వచ్చే ఉద్యోగం దొరకదు. ఆ తర్వాత సరే ఒక రికమెండేషన్ తోటి మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ వస్తాడు, ట్రైనింగ్ తీసుకుంటాడు, పాపం కష్టపడి ఉద్యోగం చేస్తాడు, రాత్రింబవలు చేస్తాడు. అయినా కానీ అతనికి ఉద్యోగంలో ఆయన ఏదో చేస్తున్నామా పోతున్నామా అన్న తప్ప ఇంకా జీతం పెరగడం కానీ లేకపోతే ఇంకో నెక్స్ట్ పొజిషన్ ఆ మేనేజర్ టార్చర్ పెడతా ఉంటాడు. నువ్వు ఇట్లనే ఉన్నావు ఇక ఎన్నేళ్ళైనా ఇక అంతే ఇక అని చిన్న చూపు చూస్తాడు. సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యాటర్స్ అంటే చెప్తున్నా, ఒక చిన్న మనకి నచ్చిన పని, మనకి నచ్చిన చదువు, వచ్చిన చదువు కాకుండా మన టాలెంట్ని గుర్తించకుండా తల్లిదండ్రులు దయచేసి తప్పు చేయకండి. నిజంగా ఇటువంటి సినిమాలు రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రోజున. 3BHK మూవీ లాంటి మూవీలు, పుష్ప, గంజా ఎట్లా అమ్మాలి, ఆ షెట్లు ఎట్లా నరకాలి, ఎట్లా అడ్డమైన బూతులు తిట్టాలి, ఎట్లా పోలీసులను తిట్టాలి, ఎట్లా మాఫియా డాన్ కావాలి, ఎట్లా సిండికేట్ కావాలి, ఈ సినిమాలు కాదండి చూసేది. ఇటువంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలను చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ రోజున మనిషి మనుగడ కోల్పోయే తల్లి లేదు, చెల్లి లేదు, ఒక అన్న లేదు, ఒక కుటుంబం లేదు, ఏం లేదు. ఒక ఎమోషన్కి కట్టుబడేటువంటి బంధాల విలువ తెలియనటువంటి పరిస్థితి అయిపోయింది. తల్లిదండ్రులు కష్టపడుతుంటే ఎవరి కోసం కష్టపడుతున్నారు అనేది ఆలోచన లేకుండా అయిపోయింది. ఒక 90s అంటే ఇప్పుడు 90s జీవితాల్లాగా ఇప్పుడు 20sలో 2000sలో లేదు. అది చెప్పిన అర్థం కాదు, నెక్స్ట్ లెవెల్లో అర్థం కాదు. ఇప్పుడు కష్టపడితే తర్వాత సుఖపడతామా లేకపోతే జీవితాంతం కష్టపడ్డామా అని తేల్చుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సినటువంటి అవసరం కూడా మనకున్నది. నిజంగానే 90sలో మాకు తిండి కూడా దొరికేది కాదు. డబ్బులు లేకపోతే చాలా చిన్న చూపుగా చూస్తుండే, చుట్టాలు కావచ్చు ఎవరైనా సరే. చాలా కష్టపడి 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 ఇది 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 అలసిపోయినటువంటి జీవితాలు. సో ఇవన్నీ కూడా అంటే ఇట్లాంటివి చూసినప్పుడు, ఇట్లాంటి సినిమాలు చూసినప్పుడు తల్లిదండ్రుల ఒక ఎమోషన్ టచ్ అవుతుంది. ఆ పిల్లలకి ఒక పిల్లలు ఎలా ఉండాలని టచ్ అవుతుంది. అదే ఇట్లాంటి సినిమాలు మాత్రం తొందరగా ఎడిక్ట్ అయిపోతారు, తొందరగా చూస్తారు. ఆ గంజాయి మొక్కలు, ఆ డ్రగ్స్, ఆ గంధపు చెక్కలు ఎట్లా కొట్టాలి, అడవులకు పోయి ఫైటింగ్ ఎట్లా వేయాలి, రౌడీయిజం ఎట్లా వేయాలి, గూండాగిరి ఎట్లా వేయాలి, ఇవి పబ్లిక్కి ఉన్నటువంటి వాస్తవాలు. అంటే చెడు తొందరగా అడిక్ట్ అవుతున్నారు. సినిమాల ప్రభావము నిజ జీవితంలో కూడా వాళ్ళు అట్లా మారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా అంటే చంద్రముఖి సినిమాలో జ్యోతిక మారిపోయినట్టు. ఒక సినిమా చూడగానే ఆ పాత్రలో ఇన్వాల్వ్ అయిపోతారా మరి ఏందో తెలియదు, వాళ్ళు ఇన్స్పైర్గా తీసుకుంటారు, వాళ్ళకి జేజేలు కొడతారు. నిన్నటికి నిన్న జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకనొక వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు అట్లా అయిపోయిందో తెలియదు. ఫేస్ కూడా చాలా డిఫరెంట్గా మారిపోయింది. యాక్చువల్గా అభిమానులు లేకపోతే సినిమా ఇండస్ట్రీ లేదు, అభిమానులు లేకపోతే హీరోస్ లేరు. ఎందుకంత అహంకారం మీకు? నిన్న మాట్లాడాలా వద్దా, ఉంటారా వెళ్ళిపోవాలా సమయం అన్నాడు. అది కరెక్టేనా? వాళ్ళకేం పని లేదా, అభిమానులకు ఏం పని లేదా? మిమ్మల్ని గుండెల్లో మోసుకొని వాళ్ళకి అవసరమా అండి?
అంతంత దూరాల నుంచి జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్ కోసం టీవీలలో చూస్తే రాదా? ఇదేనా మీరు అభిమానులకు ఇచ్చే మర్యాద? ఏం చూసుకోనండి అంత అహంకారం మీకు? ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అనే మాట్లాడింది అనిపించింది నాకు. జూనియర్ ఎన్టీఆర్ గారు జనరల్గా అట్లా ఎప్పుడు మాట్లాడలే. ఆయనకి ఎందుకు ఆ ఫ్రస్ట్రేషన్? ముఖం కూడా చాలా డిఫరెంట్గా అయిపోయింది ఆయనది. చాలా బక్కగా అయిపోయి అసలు ముఖంలో ఏదో జీవకళ లేనట్టు అట్లా అయిపోయింది. సో అభిమానులు మీ అందరి కోసం వస్తే ఒకసారి చూడండి, తెలుగు హీరోస్ వర్సెస్ తమిళ్ హీరోస్, కర్ణాటక హీరోస్ అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ తమిళ్ అండ్ కర్ణాటక అంటారు. కానీ మీరెందుకు అట్లా చేస్తున్నారో నాకు అర్థం కానటువంటి పరిస్థితి. దయచేసి జూనియర్ ఎన్టీఆర్ గారు మళ్ళా అభిమానులందరికి క్షమాపణలు చెప్తే బాగుంటుంది. మాట్లాడాలని వెళ్ళిపోవాలంటే వెళ్ళిపో. ఎవరి సినిమా కోసం ఉన్నారండి అక్కడ? వాటూలా ఎవరి సినిమా కోసం ఎవరి స్పీచ్లు చూడడానికి ఉన్నారు అక్కడ? ఎట్లాగో మంచి సినిమా వచ్చి చాలా రోజులైంది. నాకు తెలిసి సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఏం సినిమాలు వచ్చినాయో, మంచి హిట్ సినిమా ఏది వచ్చిందో అర్థం కానటువంటి పరిస్థితి. పబ్లిక్ అందరు కూడా కామెడీ మూవీస్, మళ్ళీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. మళ్ళీ ఓల్డ్ మూవీస్లోకి, ఓల్డ్ స్టైల్లోకి వెళ్తున్నారు. కావాలంటే ఎంక్వైరీ చేసుకొని దీని మీద సర్వే చేయండి. ఎందుకని ఆల్రెడీ జీవితాలు సహం అయిపోయినాయి. ఆ సినిమాకి వచ్చి కూడా అదే ఫైటింగ్లు, అవే ఏడుపులు ఎవరు చూస్తున్నారు? అందుకని ఏమైపోయింది, ఇటువంటి సినిమాలను ఎంటర్టైన్మెంట్ లాంటి సినిమాలను లైక్ చేస్తున్నారు. లేకపోతే హిస్టారికల్ మూవీస్ లైక్ చేస్తున్నారు. లేదా మన తెలంగాణ తెలుగు చరిత్ర రాజులు ఆ టైంలో ఉన్నటువంటి సినిమాలు లైక్ చేస్తున్నారు. సో దయచేసి ఆలోచించండి ఒక మాట ఇచ్చేసే ముందర అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ సందర్భంగా.